యుక్త వయసు ప్రేమలు ఉన్నా బయటికి చెప్పుకునేటటువంటి విధంగా ఉండేది కాదు కుటుంబాలు. మేము చూసినటువంటి దాంట్లో. అంటే సహజంగా జెనెటికల్‌గా రజస్వలైన అమ్మాయి, ఆ వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు అప్పుడే మీసాలు మొలిచే అబ్బాయిలకి లైంగికమైనటువంటి ఫీలింగ్స్ అప్పుడే పుడతాయి. ఆ ఫీలింగ్స్‌ని అమ్మానాన్నలకి చెప్పుకోలేరు. తోటి ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటే ఆ రోజుల్లో సిగ్గుచేటు. అందుకని చెప్పుకునేవాళ్ళు కాదు. కంట్రోల్‌లో ఉండేది. అదేదో మన ఇవొస్తే బుడిపిల్లలాగా వస్తుంటే అదిగో నీకు ఈ ఫీలింగ్ ఇట్లాంటిది ఎక్కిరిస్తా ఉండుండేవాళ్ళు. ఆడపిల్లలనైనా, మగ పిల్లలనైనా సరే ఆ రోజుల్లో. అట్లాంటివి చూసాం మేము. అప్పుడు అసలు బయటికి మాట్లాడడానికి ధైర్యం ఉండేటటువంటి రోజులు కాదు. తర్వాత ఏదన్నా సమరం గారి పుస్తకాలును ఏదేదని సాక్షి, స్వాతిలో రాసుకొచ్చేటటువంటి లేకపోతే ఇట్లాంటి చాటుగా చదువుకున్నటువంటి యుక్త వయసు ఆ రోజుల్లో. ఇవాల్టి రోజున వచ్చేటప్పటికి మీడియా, సోషల్ మీడియాలో వచ్చేసేసి ఇంకోటి సినిమాలు కూడా ప చిన్న వయసులోనే ప్రేమలు, పెళ్ళిళ్ళని ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. వాటి ఇంపాక్ట్ ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు చూస్తే 16 ఏళ్ల అమ్మాయిని ప్రేమ అని చెప్పినో లేకపోతే ఆహ్, ఫ్రెండ్‌షిప్ అని చెప్పినో ఇంటికి తీసుకెళ్ళిపోయి, ఓ పసుపు తాడు కట్టి పడేసి, కాపురం చేసేస్తే, ఆ అబ్బాయి తల్లినును, అమ్మమ్మ కూడా ప్రోత్సహిస్తే అందరూ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లారు ఇప్పుడు. ఫోక్సో కేసులో. ఈ దిక్కుమాలిన ప్రేమల్ని ప్రోత్సహించడం, చిన్న వయసులో ప్రేమల్ని ప్రోత్సహించడం, తగ్గించకపోతే జైలు శిక్ష పడతదనడానికి సాక్ష్యం ఇది. బాలిక మెడలో బలవంతంగా పసుపు తాడు కట్టి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి సహకరించి తల్లి, అమ్మమ్మను గుంటూరు దక్షిణ డివిజన్ డీఎస్పీ భానోదయ అరెస్ట్ చేశారు. శనివారం డీఎస్పీ ఈ వివరాలు చెప్పుకొచ్చారు. గుంటూరు గ్రామీణ మండలానికి చెందిన 10th క్లాస్ అమ్మాయి 16 ఇయర్స్ గత మే నెలలో బంధువుల ఇంట్లో పెళ్లికి ప్రకాశం జిల్లాలో నెర్రగొండపాలెం వెళ్ళింది. అదే వేడుకి నెల్లూరుకి నుంచి వచ్చిన గంగపతి బన్నీ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఫోన్ నెంబర్ సంపాదించి తరచూ ఫోన్ చేసి ప్రేమిస్తున్నా అని చెప్పేవాడు. అక్టోబర్ 10 సాయంత్రం బాలిక చదువుకుంటున్న పాఠశాల దగ్గరికి వెళ్ళి అతని స్నేహితుడితో కలిసి వచ్చాడు. ఆమెను బలవంతంగా నెల్లూరులో తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్టోబర్ 15 ఆమె మెడలో పసుపు కొమ్ము తాడు కట్టడంతో భయపడిన ఆమె ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది. మీ ఇద్దరికి పెళ్ళయిందని చెప్పి బన్నీ తల్లి, అమ్మమ్మ ఆమెను అక్కడే ఉంచేశారు. ఆ రోజు రాత్రి బన్నీ అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. మన్నాడు ఏడుస్తుండటంతో అతను బాలికను ఆమె ఇంటికి తీసుకొచ్చాడు. అప్పటికే కుమార్తె కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు నల్లపాడు పోలీసులు ఫిర్యాదు చేశారు. బాలిక తిరిగి వచ్చాక డీఎస్పీ భానోదయకు మరోసారి ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసును ఫోక్సో కేసుగా మార్చి అక్టోబర్ 20న బన్నీని అరెస్ట్ చేశారు. అత్యాచారానికి సహకరించిన అతని తల్లి, అమ్మమ్మలను శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడి స్నేహితుడిని త్వరలో పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఇదేంటంటే ప్రేమని అబ్బాయి చెప్పుంటాడు, వాళ్ళ అమ్మ, అమ్మమ్మ ఒప్పుకున్నారు, ఫ్రెండ్ కూడా తోడు నిలబడ్డాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఇష్టపోయినా కూడా నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పా. చట్టాన్ని పిల్లలకి చెప్పండి. 18 ఏళ్లలోపు మన కోర్టు సినిమాలో కూడా చెప్పింది అదే కదా! 18 ఏళ్లలోపు అబ్బాయిలు, అమ్మాయిలు ప్రేమించుకోవడం తప్పని గాని, పెళ్లి చేసుకోవడం తప్పని గాని, సెక్స్ చేయడం తప్పని గాని, క్రైము అవతలోడు శిక్ష పడతాడు అబ్బాయి అన్నటువంటి తెలియాల్సి ఉంది. అది ఈ కేసు మరోసారి తెలియజేస్తుంది.